పొద్దునే మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్లు చల్లేశారా. ఇప్పుడు ఈ నోట్లు ఏం చేసుకోవాలి మావా? నాలుగు తీసుకోవడానికి ఉన్నారో పోయారో చూడరా. ఏంట్రా నువ్వు కూర్చున్నే రే, నువ్వు బ్రతికే ఉన్నావా? ఏ పోయాననుకున్నావా? అది కదరా, ఇన్నేళ్ల తర్వాత కలిసామన్న ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు. ఎలా ఉంటుందిరా ఆనందం? ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను. స్టేషన్ తో పాటు పక్కనున్న ఇళ్లు పంట పొలాలు కూడా అంటుకున్నాయి. నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్తుల శిక్షణా శిబిరానికి పంపించారా. అక్కడ నేను కళాకారుణ్ణని తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నోడు లేనోడు ఏటీఎం ని వాడేసినట్టు వాడేశారా. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? ఉండదా? నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నాను. నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా. ఆవేశపడకరా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ దూలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా. 10 రోజుల తర్వాత కోలుకున్నాను. నా అనేవాళ్లు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు. ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను. నీకు టైం కన్నీ బాగానే జరిగాయి కదరా, మరి టైంలో నా బండి కింద ఎందుకు పడ్డావు? టైం బాగోలేక. అంత కష్టమే వచ్చింది? మంచితనం అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. నా విషయంలో కూడా అదే జరిగిందిరా. ఇప్పుడు మందుబాటు అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? ఎవరినో కూడా బకరా కానీ ఏంటే మళ్ళీ టాబ్లెట్లా? ఇక నా వల్ల కాదే, చచ్చిపో. మళ్ళీ ఏమైందమ్మాజీ? టాబ్లెట్లు అంట. ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్. ఇక అమ్మ కోసం అమ్ముకోవడానికి నా దగ్గర ఏమీ లేదు సార్. నేను ఏమైనా సెక్రటేరియట్ లో పనిచేస్తున్నానా? సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను. పోతే పోనివ్వండి సార్, ముసలిది. ఇది పట్టుకో. ఎంత అవుతుందంట? 1500 అంట సార్. ఫుల్ బొట్లు వచ్చేస్తుంది. ఇందా సార్, మీరు దేవుడు. ఆపమ్మాజీ, నువ్వు అడిగినప్పుడెల్లా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అక్కడ అమ్మ కాబట్టి, నాకు అమ్మ లేదు కాబట్టి. జాగ్రత్త. సార్ రాంబాబు గారు, మీ బాధ్యత ఎలాగ మోయలేను, కనీసం బ్రీఫ్ కేసునైనా మోయినవండి సార్. తప్పండి, మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, నాకు కాదు. ఏంటో మీ మంచితనం. సెకండ్ రేస్ కన్నా వెళ్తున్నాగా. జుప్తాడు గారు, రోజు పొద్దున్నే రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు. రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి. నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు. మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్, నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్. బండి మీద తిరగలేక. అయ్యో, మన దగ్గర కార్ కి బైక్ కి లోన్ తీసుకున్న ఎవరు ఎలా ఉండట్లేదు సార్, బయట తిరుగుతున్నారు సార్. రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. అమ్మో, స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రం లోపు రికవరీ చేసేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. వచ్చనే రజనీ గారు, ఆ పేపర్లు తర్వాత సర్దుకొచ్చండి, ముందు బయట సర్దుకోండి. అయినా మీరేంటి రాబాబు గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆవిడ పేరు విఏ రజనీ అండి, వర్జనీ కాదు. రెండూ కలిపితే అదే కదా సార్. కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి. అవునండి, మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు? మీ ఇంటికి వద్దామని. మా ఇంటికా? ఎందుకు? ఆడిట్ ఫైల్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్. ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని. అవేవో నా క్యాబిన్ పంపించండి, నేను చూస్తాను. అకౌంట్స్ మాత్రమేనా? వెళ్ళిపోయాడు, అకౌంట్ క్లోజ్ చేయి. అవును, నాకు ఇల్లుంది, సెల్ ఉంది, నేను గుర్తుకు రాలేదా?
అన్నీ ఉన్నాయి, కరెక్ట్ అడ్రస్ లేదు. సార్ మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి. ఏంటి? అదే మొన్న చెప్పాను కదా ఆవిడ ఫాదర్ లాంటి వారు ఉన్నారని. ఓహో, రమ్మనండి. ఓకే సార్. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారండి. నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. మాది కుత్బుల్లాపూర్. అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? మీ మంచితనం గురించి విని. చెప్పండి, ఏం కావాలి? మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయింది. కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది. అందుకే చెరువును బాగు చేయించి మంచినీళ్లతో మళ్లీ నింపాలనుకుంటున్నాను. దానికి దాదాపు ₹1,00,00,000 దాకా ఖర్చవుతుంది అంటున్నారు. మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి. మీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో, మీరు పెద్దవారు. ఇదిగోండి సార్ నా ఆస్తి డాక్యుమెంట్స్. ఇవి మీరు త్వరగా పెట్టి. ఆల్రెడీ చెక్ చేశాను సార్, 2 కోట్లు విలువ ఉంది. కళ్ళు మూసుకుని కోటి ఇచ్చేయచ్చు. సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరీ 10 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు. మీ లోన్ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేస్తాను. మీరు చల్లగా ఉండాలి. ఉంటాను బాబు. Shit. కాఫీ? ఇప్పటికే 20 తాగాను. ఎన్నింటికి వస్తానన్నావు, ఎన్నింటికి వచ్చావు? ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ పెట్టాను. సారీ ప్రియా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా, సో బ్యాంక్ లో అకౌంట్లన్నీ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు ఎండ్ అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. అది కాదు చెప్పాను, వెళ్ళిపోతున్నాను. బాయ్. ప్రియా. ప్రియా, ఈ ఒక్కసారికి. ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు? ప్రియా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ప్రతి ఎదవకి తెలియాలి. హలో మేడం, ఏంటి ఇందాకటి నుంచి ఓ లేట్ లేట్ అని అమాయకుడిని పట్టుకుని టార్చర్ పెడుతున్నారు? అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి. హే కాలపత్తర్, మేం లవ్వర్స్ అని నీకెవరు చెప్పారు? హీస్ మై కస్టమర్. కస్టమరా? కంగారు పడకండి, తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో. నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను. అర్థమైందిగా, నీ పన్ను నువ్వు చూసుకో. అది కాదు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది ఏది కాదు? మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి 90 పెళ్లిళ్ళు చేశారు. మిగతా 10 ఫినిష్ చేసి 100 పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను. ఈజీగా 9 చేశాను. 3 months నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను. ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు, కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను. ప్రియా, నా ప్రాబ్లమ్స్ గురించి నీతో చెప్పాను కదా. అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా, కంప్లైంట్స్. ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టీలు లేవని పద్ధతి లేదన్నావు. ఇంకో అమ్మాయి కళ్ళకి కాటకి లేదని కల్చర్ తెలియదన్నావు. ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు, ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు. తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి సహనం లేదన్నమాట. ఆహాహాహాహా. అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంక నా కోపిక అయిపోయింది, నన్ను వదిలేపోవు ప్లీజ్. అది కాదు ప్రియా, అలా కాదు, ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్. కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి, అంతే. మా యమ్మిని చాలా పద్ధతిగా పెంచినాం. పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమ్మే చేశాని. నేను కాఫీ తాగనండి. తెలుసండి, అందుకే మీకు పాలు తీసుకొచ్చాను. థ్యాంక్స్. అమ్మాయి ఓకేనా? అమ్మాయి మరీ క్లాస్ గా ఉంది, కొంచెం మాసు. అవునా? మీకేడ నచ్చదోనని రొంత రొంత కంట్రోల్ పెట్టినా. అమ్మీ ఈ బయటకు. ఎందుకంటే
మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. దేవుడా దేవుడా, ఇక్కడి దాకా తీసుకొచ్చా. ఏ వంక పట్టకుండా చూడు స్వామి. ఇదే నా ప్రపంచం, ఇదే నా కుటుంబం. మరి మీ గురించి? తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు. లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తనకు కాబోయే భార్య గురించే. నీకు ఆరోగ్యం బాలేకపోతే అమ్మ అవుతాడు, మనసు బాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు. నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు. నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు. ఇంకేం ఆలోచించుకు శ్రావణి, ఓకే చెప్పాయి. నాకు ఓకే. అమ్మయ్య, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది. నీకు ఓకేగా? సార్ నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది. తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యాను. సారీ. నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది. హాయ్ హాయ్. బావగారు, మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఏం లేదు బావగారు, వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నిర్భయంగా చెప్పేస్తాడు. అదే వాడి మైనస్. లేదంకుల్, తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం. దట్స్ రేర్ క్వాలిటీ. ఐ లవ్ యూ. చూసావా, ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు. చెప్పింది నాకు కాదు, నీకు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను చెప్పింది కరెక్ట్ ప్రియా. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను, కానీ నువ్వే అని లేట్గా అర్థమైంది. ఐఎమ్ సారీ శ్రావణి. ఐ హోప్ యూ అండర్స్టాండ్.